హలో ఆల్, వెల్కమ్ టు డైలీ డోస్ విత్ ఆంధ్ర. ఈరోజు మనం జాన్ లాక్ పొలిటికల్ ఫిలాసఫీ గురించి తెలుసుకుందాం. జాన్ లాక్ని ఫాదర్ ఆఫ్ లిబరలిజం అని పిలుస్తారు. లిబరలిజం అనేది ఇండివిజువల్ ఫ్రీడమ్ని మెయిన్గా కన్సిడర్ చేసి స్టేట్ లేదా గవర్నమెంట్ పవర్ని లిమిట్ చేయాలి అనే పొలిటికల్ ఐడియాలజీ. జాన్ లాక్ ప్రకారం ఎవ్రీ ఇండివిజువల్కి న్యాచురల్ రైట్స్ ఉంటాయి: లైఫ్, లిబర్టీ అండ్ ప్రాపర్టీ. ఈ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. గవర్నమెంట్ ఫెయిల్ అయితే పీపుల్కి రివోల్ట్ చేయడానికి రైట్ ఉంటుంది. ఇంక మనం పాడ్కాస్ట్లోకి వెళ్ళి డీప్గా తెలుసుకుందాం. నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం. ఊహించుకోండి, ఒక కాలంలో రాజు అంటే దేవుడితో సమానం. ఆయన మాటే శాసనం, అందరూ నమ్మే కాలం. అలాంటి సమయంలో ఒక వ్యక్తి లేచి, లేదు, అసలైన అధికారం రాజు దగ్గర కాదు, ప్రజల దగ్గరే ఉంది అని ధైర్యంగా చెప్పాడు. ఆ వ్యక్తే జాన్ లాక్. అవును, ఆయన్ని ఉదారవాద పితామహుడు అని ఎందుకంటారో ఈరోజు లోతుగా పరిశీలిద్దాం. మనం 17వ శతాబ్దపు బ్రిటన్కు వెళ్తున్నామన్నమాట. మన దగ్గరున్న సోర్స్ మెటీరియల్ జాన్ లాక్ ఆలోచనల పునాదులను వివరిస్తుంది. అంటే మానవ స్వభావం, ప్రకృతి స్థితి, అసామాజిక ఒప్పందం, ఇలాంటివన్నీ. అవును, అసలు ఈ ఆలోచనలు అప్పట్లో ఎందుకంత విప్లవాత్మకమైనవి, ఇప్పటికీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎలా నడిపిస్తున్నాయో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. అయితే ఒక వ్యక్తి ఆలోచనలను అర్థం చేసుకోవాలంటే ముందాయన జీవించిన కాలాన్ని, ఆ పరిస్థితులను చూడాలి కదా. ఖచ్చితంగా అక్కడ్నుండే మనం మొదలుపెట్టాలి. లాక్ జీవితంలో బ్రిటన్లో ఒక పెద్ద మార్పొచ్చింది. అదే 1688 నాటి గ్లోరియస్ రెవల్యూషన్. అవును, ఆ సంఘటన లాక్ ఆలోచన విధానాన్ని చాలా ప్రభావితం చేసింది. పదేలా? చూడండి, 1688లో ప్రపంచంలో చాలా చోట్ల రాజుమాటే శాసనం. అలాంటిది బ్రిటన్లో ఒక్క రక్తపు చుక్క చిందకుండా రాజుగారి అధికారాన్ని పార్లమెంటుకిచ్చేశారు. శాంతియుతంగా. ఇది ఆ కాలంలో ఒక పొలిటికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ లాంటిది. సంపూర్ణ రాచరికం నుండి రాజ్యాంగబద్ధ రాచరికానికి మారడాన్ని లాక్ కళ్లారా చింశారు. అంటే మార్పు హింస ద్వారానే రానవసరం లేదని ఆయనకు నమ్మకం కలిగిందన్నమాట. ఖచ్చితంగా ఇది మానవ స్వభావంపై ఆయన అభిప్రాయాన్ని కూడా మార్చేసింది. ముఖ్యంగా ఆయనకు ముందున్న థామస్ హాబ్స్తో పోలిస్తే. అద్భుతమైన పాయింట్. హాబ్స్ చూసింది అంతర్యుద్ధం. అందుకే ఆయనకు మనుషులంటే భయం, అపనమ్మకం. మానవులు స్వభావరీత్యా క్రూరమైనవాళ్లు, స్వార్థపరులు అని ఆయన నమ్మకం. అవును, కాని లాక్ చూసింది శాంతియుత పరివర్తన. అందుకే ఆయన మానవులపై ఒక ఆశావాద దృక్పథాన్ని పెంచుకున్నారన్నమాట. సరిగ్గా అదే. మనుషులు కేవలం భావోద్వేగాలతో నడిచే జంతువులు కాదు, వాళ్లలో తర్కం కూడా ఉంటుందని ఆయన గట్టిగా నమ్మారు. సరే, ఈ తర్కమనే విషయాన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. తన ఎస్సేస్ కన్సర్నింగ్ హ్యూమన్ అండర్స్టాండింగ్లో లాక్ మానవ స్వభావం గురించి ఏం చెప్పారు? లాక్ ప్రకారం మానవులు పుట్టుకతోనే మంచివాళ్లు, సామాజిక జీవులు. వారు శాంతిని కోరుకుంటారు. అంటే ఎప్పుడూ స్వార్థపరులు కారని కాదు. ఇంకా ముఖ్యంగా నైతికంగా అందరూ సమానమే అని ఆయన అన్నారు. అందుకే ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే కొన్ని హక్కులు వస్తాయని వాదించారు. వాటిని ఎవరూ తీసివేయలేరు, రాజు కూడా. అవును, అవే జీవించే హక్కు, స్వేచ్ఛ మరియు ఆస్తి హక్కు. వీటినే మనం సహజ హక్కులు అంటాం. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఈ సహజ హక్కులు ఉన్న ప్రకృతి స్థితి. హాబ్స్ దృష్టిలో అదొక నరకం, ఒకరినొకరు చంపుకునే ప్రదేశం, నిరంతర యుద్ధం. మరి లాక్, ఆయన దృష్టిలో ఈ ప్రకృతి స్థితి ఎలా ఉండేది? లేదు, దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. పూర్తి భిన్నంగా. లాక్ ప్రకారం ప్రకృతి స్థితి అనేది సంపూర్ణ సమానత్వం, స్వేచ్ఛతో కూడింది. కాని స్వేచ్ఛ అంటే అరాచకం కాదు కదా? కాదు. ఆ స్వేచ్ఛ ప్రకృతి నియమాలతో, అంటే మన అంతరాత్మ లేదా తర్కంతో నియంత్రించబడుతుంది. నాకు జీవించే హక్కు ఉన్నట్లే ఎదుటివారికి కూడా ఉందని నా తర్కం చెబుతుంది. కాబట్టి నేను వారిని హింసించకూడదు. అంటే అందుకే ఆ స్థితిలో భయం కాదు, పరస్పర సహాయం, సద్భావన, శాంతి ఉండేవి. చట్టం లేకపోతే స్వేచ్ఛ లేదు అనే ఆయన ప్రసిద్ధ వాక్యం ఇక్కడే వస్తుంది కదా? అవును. ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా ఉంటుంది. చట్టం లేకపోతేనే కదా స్వేచ్ఛ ఉండాలి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, లాక్ దృష్టిలో చట్టమంటే ప్రభుత్వం చేసే నియమాలు మాత్రమే కాదు. ఓ, ఆయన ఉద్దేశంలో అసలైన చట్టం మనలో ఉండే తర్కమే. ఆ తర్కమనే చట్టం లేకపోతే స్వేచ్ఛ ఉండదు. అది కేవలం అరాచకమవుతుంది. ఒక్క నిమిషం, నాకో సందేహం.
అడగండి. ప్రకృతి స్థితి అంత శాంతియుతంగా స్వర్గంలా ఉంటే మనుషులెందుకు దాన్ని వదిలేశారు? ఎందుకు ప్రభుత్వాలు, చట్టాలు, ఈ తలనొప్పి అంతా? ఇట్ సౌండ్స్ టూ గుడ్ టు బి ట్రూ. అదే అసలైన పాయింట్. అది స్వర్గంలా ఉన్నా అందులో ఒక అనిశ్చితి, కొన్ని అసౌకర్యాలు ఉన్నాయి. ఉదాహరణకి థింక్ ఆఫ్ ఇట్ లైక్ అ నేబర్హుడ్ విత్ నో పోలీస్ ఆర్ కోర్ట్స్. చాలా వరకు అందరూ మంచివాళ్లే, ప్రశాంతంగానే ఉంటుంది. కానీ ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవొస్తే ఎవరు తీరుస్తారు? నిజమే. ఒకరు నా భూమి అని, ఇంకొకరు నాదని వాదిస్తే ఎవరు న్యాయం చెబుతారు? విలియం ఎబెన్స్టీన్స్ చెప్పినట్లుగా అక్కడ 3 లోపాలున్నాయి. అవేమిటి? ఒకటి, అందరికీ ఆమోదయోగ్యమైన ఒక స్పష్టమైన చట్టం లేదు. 2, వివాదాలను పరిష్కరించే నిష్పక్షపాత న్యాయమూర్తి లేడు. మరియు 3 తీర్పును అమలు చేసే అధికారం లేదు. సరిగ్గా. ఆ చిన్న చిన్న అసౌకర్యాలే పెద్ద సమస్యలుగా మారే అవకాశముందని గ్రహించి ప్రజలు తమ జీవితాలకు మరింత భద్రత కోసం ఒక ఒప్పందానికొచ్చారు. సామాజిక ఒప్పందం. హాబ్స్ కూడా ఈ పదాన్ని వాడారు. కానీ లాక్ ఒప్పందం భిన్నమైనదని మన సోర్సెస్ చెబుతున్నాయి. అవును. ఇది ఒకే ఒప్పందం కాదు, 2 దశల ప్రక్రియ. ఇది లాక్ సిద్ధాంతంలో ఒక మేధోపరమైన ఎత్తుగడ. అంటే హాబ్స్ ప్రకారం ప్రజలు తమ హక్కులన్నింటినీ ఒక సార్వభౌముడికి అప్పగించేస్తారు. కానీ లాక్ అలా చెప్పలేదు. ఆయన 2 ఒప్పందాలుంటాయన్నారు. మొదటి దశలో ప్రజలందరూ కలిసి ఒక ఒప్పందం చేసుకుని ఒకరి హక్కులను ఒకరు గౌరవించుకుంటూ ఒక పౌర సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడింకా ప్రభుత్వం రాలేదు, కేవలం సమాజం ఏర్పడింది. సరే. మరి రెండో దశ? ఇప్పుడు ఆ ఏర్పడిన పౌర సమాజం 2వ ఒప్పందం ద్వారా తమను పాలించడానికి ఒక ప్రభుత్వాన్ని సృష్టిస్తుంది. ఈ ఒప్పందంలో ప్రభుత్వం ఏం చేయాలో, దాని అధికారాలేంటో స్పష్టంగా నిర్దేశిస్తారు. ఆహా! అంటే ఇక్కడే లాక్ అసలైన మేధస్సు కనిపిస్తోంది. ఎలా? ఒకవేళ ప్రభుత్వం ఫెయిలైనా, ప్రజలు తిరుగుబాటు చేసి దాన్ని కూలదోసినా సమాజం కుప్ప కూలిపోదన్నమాట. ఎందుకంటే సమాజాన్ని సృష్టించిన మొదటి ఒప్పందం అలాగే ఉంటుంది. ఖచ్చితంగా. ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది. మేం నిన్ను సృష్టించాం, నువ్వు మాకు సేవ చేయడానికే ఉన్నావు, నువ్వు మాకంటే గొప్పవాడివి కాదు అని చెప్పినట్టుంటుంది. దీనివల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి? 3 విప్లవాత్మకమైన ఫలితాలు. 1, పరిమిత ప్రభుత్వం. ప్రజలు తమ సహజ హక్కులను కాపాడటానికి అవసరమైన కొన్ని అధికారాలను మాత్రమే ప్రభుత్వానికిచ్చారు. దీన్ని నైట్ వాచ్మెన్ స్టేట్ అంటారు కదా? అవును. అంటే అది కేవలం పౌరుల హక్కులను కాపాడే ఒక కావలిదాలు మాత్రమే. 2, అవిభాజ్య హక్కులు. ప్రజలు తమ జీవించే హక్కు, స్వేచ్ఛ, ఆస్తి హక్కులను ప్రభుత్వానికి పూర్తిగా అప్పగించలేదు. అవి ఎప్పటికీ ప్రజల దగ్గరే ఉంటాయి. మరి మూడోది? తిరుగుబాటు హక్కు. ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ప్రజలకు దాన్ని రద్దు చేసే హక్కుంటుంది. జీవించే హక్కు, స్వేచ్ఛ, ఈ 2 మనకు అర్థమవుతాయి. కానీ మూడోది ఆస్తి హక్కు. దీనివల్లే కదా ప్రపంచంలో చాలా గొడవలు. అసలు లా దృష్టిలో ఈ ఆస్తి అంటే ఏమిటి? లాక్ వాదన ప్రకారం దేవుడు భూమిని, వనరులను అందరికీ ఉమ్మడిగా ఇచ్చాడు. అయితే ఒక వ్యక్తి తన శ్రమను దానికి జోడించినప్పుడు అది తన సొంత ఆస్తిగా మారుతుంది. ఉదాహరణకు, అడవిలోని చెట్లన్నీ అందరివీ కావచ్చు, కాని నేను కష్టపడి ఒక చెట్టు నుండి పండును కోస్తే ఆ కోయడానికి పడిన నా శ్రమ వల్ల ఆ పండు నా సొంతమవుతుంది. అంటే కష్టార్జితాన్ని కాపాడటమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి. అవును. మరి దీనిపై ఏమైనా పరిమితులున్నాయా? ఎవరైనా ఎంతైనా ఆస్తిని కూడబెట్టుకోవచ్చా? అలా చేస్తే అసమానతలు పెరిగిపోవా? మంచి ప్రశ్న. లాక్ 2 ముఖ్యమైన పరిమితులను పెట్టారు. 1, నీవు ఉపయోగించుకోగలిగినంత మాత్రమే తీసుకోవాలి, వృధా చేయకూడదు. సరే. 2, నువ్వు తీసుకున్న తర్వాత ఇతరులకు కూడా సరిపడ వనరులు మిగిలి ఉండాలి. కాని డబ్బు వచ్చాక ఈ పరిమితులు పోయాయి అంటారు కదా? అవును. చాలామంది విమర్శిస్తారు. ఈ పొసెసివ్ ఇండివిజువలిజం లేదా స్వాధీన వ్యక్తివాదం అనే భావనపై మన సోర్సెస్లో బలమైన విమర్శలున్నాయి. అవును. కార్ల్ మార్క్స్ లాంటి వాళ్ళు ఏమన్నారు? ఒక ఫ్యాక్టరీలో 100 మంది కార్మికులు పనిచేస్తే ఆ శ్రమంతా వాళ్లది, కాని లాభం అంటే ఆస్తి యజమానికి వెళ్తుంది. ఇక్కడ లాక్ సిద్ధాంతం ఎవరి శ్రమను గుర్తిస్తోంది అని మార్క్స్ ప్రశ్నించారు. ఇది ఒక రకమైన దోపిడిని దాచిపెడుతోందని వారి వాదన. రూసో కూడా దీన్ని విమర్శించారు. అవును. రూసో అయితే ఈ ప్రైవేట్ ఆస్తి అనే భావనే సమాజంలో అసమానతలకు, యుద్ధాలకు కారణమని వాదించారు. ఫెమినిస్టు పండితులు కూడా దీనిపై భిన్నమైన దృక్పథాన్నించారు కదా? ఖచ్చితంగా. కెరోల్ పేట్మన్ వంటివారు లాక్ సిద్ధాంతం పూర్తిగా పురుష కేంద్రంగా ఉందని విమర్శించారు. ఆయన వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి పురుషుడేనని, అందులో స్త్రీలకు స్థానం లేదని వాదించారు.
ఇంటి పని చేసే స్త్రీల శ్రమను ఆయన గుర్తించలేదని. అదే. అయితే లాక్ను పూర్తిగా పెట్టుబడిదారీ సమర్థకుడిగా చూడటం కూడా అన్యాయమేమో. ఆయన కాలంలో పరిస్థితులు వేరు కదా. నిజమే. ప్రొఫెసర్ జాన్ డన్ వంటి పండితులు అదే అంటారు. లాక్ జీవించిన కాలంలో నేటి ఆధునిక పెట్టుబడిదారి విధానం లేదు, కాబట్టి అతన్ని పెట్టుబడిదారి పండితుడిగా ముద్ర వెయ్యలేం. ఆ ఆస్తి అనే పదాన్ని కూడా ఆయన విస్తృత అర్థంలో వాడారని అంటారు. అవును. ఎబెన్స్టీన్ ప్రకారం లాక్ దృష్టిలో ఆస్తి అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం, స్వేచ్ఛ మరియు వస్తువులు. అంటే ఒక వ్యక్తి యొక్క ఉనికి మొత్తాన్ని ఆస్తిగా చూశారన్నమాట. ఓకే, ఇప్పుడు నాకొక చిత్రం స్పష్టమవుతోంది. మానవులు తర్కంతో ఉంటారు, వారికి సహజ హక్కులుంటాయి. సో ఈ ఫజిల్ ముక్కలన్నీ కలిపితే లాక్ నిర్మించాలనుకున్న ఆ ఆదర్శ ప్రభుత్వ చిత్రం ఎలా ఉంటుంది? ఆ చిత్రంలో కొన్ని ముఖ్య లక్షణాలున్నాయి. మొదటది రాజ్యాంగవాదం. అంటే ప్రభుత్వం కూడా చట్టానికి లోబడే పనిచేయాలి. అపరిమిత అధికారాలు ఉండవు. ఉండవు. రెండవది అధికారాల విభజన. చట్టాలు చేసే శాసన వ్యవస్థ, వాటిని అమలు చేసే కార్యనిర్వాహక వ్యవస్థ, ఇవన్నీ వేర్వేరుగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రభుత్వం ప్రజల సమ్మతితో ఏర్పడాలి. అవును. సమ్మతి, ఈ మాట వినడానికి బాగుంది, కానీ ప్రాక్టికల్గా దీని అర్థమేంటి? అందరూ ఒప్పుకోవాలా? లేదు. లా ప్రకారం ఎన్నికల ద్వారా ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. మెజారిటీ ఓట్లు పొందిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది స్పష్టమైన సమ్మతి. సరే, మరి ఓటు వెయ్యని వారి సంగతి? లేదా ఆ దేశంలో నివసిస్తున్న విదేశీయుల సంగతి? దీనికి లాక్ పరోక్ష సమ్మతి అనే భావనను ప్రవేశపెట్టారు. నువ్వొక దేశంలో నివసిస్తూ, అక్కడి రోడ్లను వాడుతూ ఆ ప్రభుత్వం కల్పించే భద్రతను పొందుతున్నావంటే నువ్వు ఆ ప్రభుత్వ చట్టాలను పాటించడానికి పరోక్షంగా అంగీకరించినట్లే అని. అవును. కాని ఈ పరోక్ష సమ్మతి అనే ఆలోచన కొంచెం ప్రమాదకరంగా అనిపించడం లేదా? అంటే నేను ఈ దేశంలో పుట్టాను కాబట్టి ప్రభుత్వం చేసే ప్రతి పనికి నా అంగీకారం ఉన్నట్లేనా? ఇది చాలా ముఖ్యమైన విమర్శ. ఈ భావన పాలకులకు అపరిమితమైన అధికారాన్నిస్తుందని చాలామంది విమర్శిస్తారు. అందుకే లాక్ మరో ఆయుధాన్ని కూడా ప్రజలకిచ్చారు. అదే తిరుగుదాటు హక్కు. అవును. ఇక చివరిగా అత్యంత శక్తివంతమైన ఆలోచన. శాంతిని కోరుకున్న లాక్ విప్లవాన్ని ఎందుకు సమర్థించారు? ఇది కొంచెం విరుద్ధంగా లేదా? ఆయన శాంతియుత పద్ధతుల్నే ఇష్టపడ్డారు. గ్లోరియస్ రెవల్యూషన్ వంటి శాంతియుత మార్పునే ఆయన ఆదర్శంగా చూశారు. కాని ప్రభుత్వం తన పరిధిని దాటి ప్రజల సహజ హక్కులను కాలరాసినప్పుడు అది ప్రభుత్వం కాదు, ఒక దౌర్జన్యపూరిత శక్తి. అవును. అలాంటి నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించడం ప్రజల హక్కు మాత్రమే కాదు, వారి బాధ్యత అని కూడా నమ్మారు. అది ఒక ఆత్మరక్షణ చర్యలాంటిదే. ఏ సందర్భాల్లో ఈ తిరుగుబాటు సమర్థనీయం అని ఆయన భావించారు? ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ప్రవర్తించినప్పుడు, ఎన్నికల ప్రక్రియను పక్కదారి పట్టించినప్పుడు, లేదా అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం ప్రజల జీవితం, స్వేచ్ఛ, ఆస్తిని హరించడానికి ప్రయత్నించినప్పుడు ప్రజలకు తిరుగుబాటు చేసే పూర్తి హక్కుంటుందని లాక్ స్పష్టంగా చెప్పారు. అద్భుతం! ఈరోజు మనం జాన్ లాక్ ప్రపంచంలోకి చాలా లోతుగా ప్రయాణించాం. ముగింపుగా చెప్పాలంటే, ప్రజల సమ్మతితో ఏర్పడే ప్రభుత్వం, సహజ హక్కులు, పరిమిత ప్రభుత్వం మరియు విప్లవం చేసే హక్కు, ఇవే కదా ఆధునిక ప్రజాస్వామ్యానికి పునాదిరాళ్లు. అవును. ఆయన మొత్తం రాజకీయ తత్వానికి పునాది ఏమిటంటే మానవుల పట్ల ఆయనకున్న ఆశావాద దృక్పథం. మానవులు సహేతుకమైన జీవులు, వారు తమను తాము పాలించుకోగలరు అనే నమ్మకం. ఈ చర్చ వింటున్న వారికి ఒక ఆలోచనతో ముగిద్దాం. తప్పకుండా. సహజ హక్కులను ఉల్లంఘించే ప్రభుత్వం చట్టవిరుద్ధమని, దానిని కూలదోయవచ్చని లాక్ వాదించారు. నేటి సంక్లిష్ట ప్రపంచంలో పాలితల సమ్మతి అంటే నిజంగా ఏమిటి? మన ప్రభుత్వాలు మన హక్కులను, ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైనప్పుడు మనం కేవలం నిరసన తెలిపి ఆగిపోవాలా? లేక లాక్ చెప్పిన ఆ గీతని ఎక్కడైనా దాటుతున్నామా? దీని గురించి ఆలోచించండి.